ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు 2 సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది. రహస్యంగా ఈ వీడియోను చూడండి. ఎటువంటి ఆ 2 సంవత్సరాల మీ కోరిక అనేది తీరుతుంది. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మూక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు, ఆరోగ్య సహాయ పాలనను కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే సింహ రాశి వారు అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. వీరు జీవితాన్ని ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. అలాగే సింహరాశి వారు అనేది చురుకు స్వభావం కారణంగా అనేది నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక 2 సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది. ఆ అవకాశం 2 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. చాలా కారణంగా మీ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా మీకు ఫలించలేదు. ఈరోజు మీ యొక్క ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఫలించబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి. అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో వారికి ఈ రోజు అనేది వారి యొక్క కలలు కన్నా విదేశాలకు వెళ్ళే సుగమనం చెందుతుంది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళి అనేది మీ యొక్క బలమైన కోరిక. ఆ కోరిక నెరవేరటం లేదని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురైంది. ఆటంకం కూడా ఏర్పడింది. దీని కారణంగా మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ న్యూస్ అనేది లేకుండా పోయింది. దీని కారణంగా మీరు ఎన్ని రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారో, ఎటువంటి వారి యొక్క జీవితం యొక్క మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమనం ఖచ్చితంగా జరుగుతుంది.
విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యానికి అతి త్వరలోనే రీచ్ కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువున హనుమానునికి సమర్పించండి. సో అంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్టింగ్గా ఉంటుంది.